ఆల్ ఈజ్ వెల్ ఫ్యాక్టర్ నుంచి ఆల్ ఈజ్ నాట్ వెల్ అనే ఫ్యాక్టర్ వైపుకి టాటా ఆలోచన చేయాలి. ఇది కార్పొరేట్ సంస్థల యుగం. ఇది అంతర్జాతీయ కుట్రల యుగం. కలికాలం. జాగ్రత్తగా ఆలోచించాలా. మన ప్రత్యర్థి ఎదుగుతున్నాడని తెలిస్తేనే నాశనం చెయ్యాలనే కుట్రల పని అమెరికా మనస్తత్వం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో 2 సంస్థల మధ్యన పోరాడుతున్నప్పుడు అవతల ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీని దెబ్బతీయడానికి వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళతోనే చేస్తుంటారు. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో అద్భుతమైనటువంటి ఎక్విప్మెంట్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనిపిస్తుంది. ఎక్స్రే మిషన్ల దగ్గర నుంచి, స్కానింగ్ల దగ్గర నుంచి, సిటీ స్కాన్ల దగ్గర నుంచి, ఎంఆర్ఐ స్కాన్ల దాకా. కానీ ఎన్ని రోజులు పనిచేస్తాయి? మిగతా అన్నిటికంటే హై క్వాలిటీ అయినా సరే 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఆ తర్వాత ఏదో ఒక రిపేర్ వచ్చి ఆగిపోతుంది. ఎందుకని? ఆ చుట్టూ ఉన్నటువంటి డయాగ్నోసిస్ సెంటర్ల వాళ్ళకి డబ్బులు రావాలి అంటే ఇందులో ఆగిపోవాలి. అట్లాగని డైరెక్ట్గా ఆగిపోతే ప్రాబ్లం కదా. అందుకని ఏం చేస్తారు? ఒకరోజు ఒక నట్టు ఉడుతుంది, ఇంకో రోజు ఇంకో నట్టు ఉడుతుంది, ఆ తర్వాత అందులో ఫిలింలో తేడా వచ్చిందంటారు. ఇట్లా చేసి ఈ జీతం వీళ్ళకి ఎట్లాగో వస్తుంది. ఈ ఏది గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అవతల వాళ్ళ దగ్గర నుంచి ఓ 10,000 ఇచ్చినా, 25,000 ఇచ్చినా చిన్న నట్టు తీసి ఆ మిషన్ పని చేయకుండా చేస్తారు కదా. ఈ మిషన్లో రిపేర్ చేయాలంటే మళ్ళీ చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అంతా చేసుకునేటప్పటికి 5 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది. ఇది అంటే ఒక వ్యవస్థను నాశనం చేసి తాము లబ్ధి పొందాలని కోరుకునేటటువంటి వాళ్ళ ఆలోచన. ఇప్పుడు అట్లా టాటా సంస్థని ఏమన్నా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే భారతదేశంలో టాటా సంస్థ ఎయిర్ ఇండియాని కొనుగోలు చేసింది. ఒకప్పుడు టాటా సంస్థకు సంబంధించిన ఎయిర్ ఇండియానే ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, జాతీయం చేసింది. 10 పైసలు డబ్బులు ఇవ్వాల. ఆనాటి నుంచి ప్రభుత్వం వాడేసుకుంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ వేలంలో కొనుక్కుంది టాటా. 100ల కొద్ది విమానాలు కొనడానికి ఆర్డర్లు కూడా ఇచ్చింది. అట్లాంటి టైంలో జరిగినటువంటి సంఘటన నెంబర్ 1. రెండవది, మళ్ళీ ఇంకొక ఎయిర్ ఇండియా విమానాలు నిన్న 5 గంటల పాటు ఊపిరి కూడా ఆడలేదు అన్నటువంటి కంప్లైంట్. వీటి వెనకాల సంథింగ్ ఏదో జరుగుతుంది. అది గ్రౌండ్ స్టాఫ్ దగ్గర నుంచి చేస్తున్నారా గేమ్స్, లేకపోతే ప్రత్యర్థులు చేస్తున్నారని చెక్ చేసుకోవాల్సిన అవసరం. కుట్ర కోణం ఆ టైప్లో. ఇది టెర్రరిస్ట్ కుట్రే కాకపోవచ్చు, ఇటు కూడా ఉంటాయి, చెక్ చేసుకోవాల్సింది.